ఏమండి చీప్ రండి. అవును, డాక్టర్ శ్రీరాములు గారి ఇదేనా? ఏమండి తమాషాగా ఉందా? డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇది కాదంటే మళ్ళీ వస్తారే? ఏమండి, నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్పండి. ఇక మీకు నాకు కన్ఫ్యూజన్ వద్దు. జయరాంపురంలో జోగారా వీధిలో ఇంటి నెంబర్ 10 అవునా కాదా చెప్పండి. అవును అవును అవును, కానీ డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇది కాదండి. ఏమండి, ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు అని నా మీద ఒట్టేసి చెప్పండి. ఆచే కాదు ఈ చెయ్యి. నీ తోడుగా ఆకాశం తోడుగా భూదేవి తోడుగా పంచభూతాల తోడుగా సప్త సముద్రాల తోడుగా ఎదురింటి వెనకింటి ఇరుగు పొరుగిళ్ల వారి తోడుగా నిశ్చయముగా ఇది సత్యము, ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు. అమ్మయ్యా, ఇప్పుడు నిజంగా నమ్మకం కుదిరిందండి. వస్తాను. మీదే ఆలస్యం. అవును, నాకు ఒక చిన్న సందేహం. మీ ఇంటిని మీరే దొరుకుకుంటారా? ఏ మీరు దులి పెడతారా? చెప్పారు గారే. శ్రీరాములు గారికి జై 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 జై. బాగానే దొరుకుతున్నారే. అసలు డాక్టర్ శ్రీరాములు గారు నేను ఇల్లు దొరకడం పోటీల్లో ఎప్పుడు ఫస్టే. దొలిపింది చాలు గాని ఇక మీరు బయటకు వెళ్ళండి. ఫ్రీగా దొరుకుతారంటే మొహమాట పడతారేమిటండి? పూర్తిగా దొరిపించుకోండి. పైగా నేను ఇంటికి పోయి చేసేదేం లేదు. అందులోనూ ఈలోగా ఆయన వచ్చేస్తారు కదా. ఆయనెవరు? అదే డాక్టర్ శ్రీరాములు గారు. ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు. హలో, అబ్బా ఏమండి, మీరు ఇంకా టిఫన్ లేదని తెలుసుంటే ఇంకాస్త ఆలస్యంగా వచ్చి ఉండేవాడిని. బైది బై, డాక్టర్ శ్రీరాములు గారి ఇదేనండి? ఇదేనండి. ఇదేనండి? అవునండి, డాక్టర్ శ్రీరాములు గారు మీకోసం 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. రండి. వద్దులేండి, ఆయన రెస్ట్ తీసుకునేవ్వండి. అసలే ఆయన బీపీ ఎక్కువ. మళ్ళీ అమ్మమ్మ అలా అంటే ఎలా? శ్రీరాములు గారు బెంగ పెట్టుకుంటారు. రండి. వద్దండి, ఆయన నన్ను చూస్తే ఆనందం తట్టుకోలేదు. మళ్ళీ కలుస్తాను. అమ్మా అది కుదరదండి. మిమ్మల్ని వదిలేస్తే ఆయన నా మీద చాలా కోపడతారు. రండి, రావాలి మరి. కూర్చోండి. మీకు మరీ మొహమాటం. ఇప్పుడు చెప్పండి, మీరేం తీసుకుంటారు? కాఫీయా, టీయా, జ్యూసా, మజ్జిగా? వద్దండి, వదిలేస్తే పారిపోతాను. అది మాత్రం కుదరదు. ఉండండి, నేను వెళ్ళి శ్రీరాములు గారిని పిలుస్తాను. ఇదేదో రివర్స్ అటాక్ లో ఉంది. చూడండి, పారిపోకూడదు. తప్పకుండా. ఇదేదో గొప్ప అటాక్ లో ఉంది. ఏ రౌడీ నా కొడుకును పిలిచుంటుంది నన్ను చితకబాదడానికి. ఉండు, ఇక్కడ ఎక్కడైనా ఉండడం చూద్దాం. రౌడీ గారు, రౌడీ గారు, రౌడీ గారు, రౌడీ గారు, త్వరగా వచ్చేసింది. 4 చాక్లెట్ ఇస్తాం. వచ్చేసింది. ఇతరేనమ్మా నువ్వు చెప్పిన పిచ్చివాడు. ఇంజక్షన్ ఇస్తే చాలు, పిచ్చి కాస్త ఫాట్ పడిపోతుంది. మీరేం ఆగద్దు, ఇంజక్షన్ చేయండి. ఫట్ ఫట్ పడి ఇంజక్షన్ చేయండి. ప్లీజ్ బాబు, నేను ఇంజక్షన్ చేసి చాలా రోజులు అయింది. చూడు, నా నీడలు విరిగిపోయింది. పక్క ఇంట్లో పశువులు డాక్టర్ ఉన్నారు, అతను ఇచ్చిన నీడలు ఇది. ప్లీజ్ ఒక్క ఇంజక్షన్, ఒక్క ఇంజక్షన్ ప్లీజ్. పట్టుకుమా పట్టుకుమా, వద్దు చెప్పకుండా ఒకే ఒక దండం పెట్టాను. ప్లీజ్ పట్టుకుమా పట్టుకుమా. పారిపోయాడు చూసావమ్మా. సరే నువ్వు వేసుకో. అందరూ పారిపోయారే. సరే నేను ట్రై చేస్తాను. సుందరమూర్తి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమించడం లేదు. చిక్కుకేరే గురువు గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఆయన చైనా టూర్ లో ఉన్నారు. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పరా? ఒరే మోహన్, ఓ పని చేయి, ఆ అమ్మాయి నువ్వు మర్చిపో. నువ్వు చచ్చిపో. వెదవ జోకులేసామంటే ఎటక్ ఇచ్చేస్తాను. కోపడగరా, అందమైన ఉద్యోగం చేసే అమ్మాయి ఉంది, జీతం 1200.